చూడండి, మార్కెట్లో మామిడికాయలు వచ్చాయండి. మామిడికాయ పప్పు, బెండకాయ కూర చేసుకుంటున్నానండి. ఇవాళ వంటకి 7:30కి 8 ఇచ్చేయాలండి పిల్లలకి. ఇవ్వండి, బాగా కడిగి తూడ్చి బెండకాయ కోసేసుకున్నానండి. దీనిపైన పొట్టు తీసి మామిడికాయని కోసి పెట్టుకున్నానండి పప్పుకి. ఒక్కొక్కరు కుక్కర్లోనే వేసేస్తారండి. మామిడికాయ, ఉప్పు, కారం అన్నీ వేసి ఉడికిస్తారు. మేము అలా కాదండి, కుక్కర్లో సపరేట్గా ఉడికించుకున్నాను. పోపేసి పప్పును భోంచేస్తానండి. బెండకాయ కర్రీకి ఎప్పుడైనా కానీ లావు మూకుడు పెట్టుకోండి. పలసది పెట్టుకుంటే మాడిపోతాయి. పోపేసి ఉప్పేసి మూత పెట్టడమే అండి, అంతే. ఇది మామిడికాయ పప్పు పెట్టేసుకున్నానండి. కడాయి మామిడికాయ పప్పుకు మాత్రమే పోపు గింజలు, కరివేపాకు వేసుకున్నానండి. కొద్దిగా ఇంగు వేసుకుంటున్నాను. బెండకాయ కర్రీకి పోపు వేసుకోకూడదండి, పైన వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రై కాదు కాబట్టి మామిడికాయ వేసేసుకున్నానండి. పోపు వేసుకున్నాను కదండి, ఇందులో కొద్దిగా నీళ్ళు వేయాలండి. ఇవి మెత్తబడిన తర్వాత పప్పు వేసి ఉప్పు, కారం వేసుకోవాలండి. ఇందులో ఉప్పు, కారం వేసుకున్నా పర్వాలేదండి. పప్పు వేసిన ఉప్పు తర్వాత కూడా ఉప్పు, కారం వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నూనె వేడెక్కింది. ఇలా వేసేయాలండి బెండకాయ. బెండకాయ కర్రీ, మామిడికాయ పప్పు చేసుకుంటున్నానండి. మామిడికాయలు బాగా వచ్చాయండి, పెద్ద పెద్దవి. 25 రూపీస్ ఈచ్ తీసుకొచ్చాను నేను. ఇదిగోండి, పైన పొట్టు తీసేసాను. ఇలాగా తీసి కోసేసుకున్నానండి. అది పొట్టు ఉంటే పెద్ద ఏజ్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. తీసానండి. ఇదిగోండి, బెండకాయ కోసి పెట్టేసుకున్నాను. ఫ్రై కాదండి, కూర చేసి చూపిస్తాను. ఇంట్లో మామిడికాయలు బాగా వచ్చాయండి. మామిడికాయ పప్పు, బెండకాయ కూర చేసుకుంటున్నానండి. ఫ్రై కాదు, బెండకాయ కూర. అడిగి కోసి పెట్టేసుకున్నానండి.